మాట్లాడుతూ ఆనం వంశంలో కబ్జా చేసిన చరిత్ర లేదు, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ముత్తుకూరు సెంటర్లో ఉన్న స్థలం ఆనం కుటుంబాంది. అధికారులు వస్తే అన్ని పత్రాలు చూపించాం. వాస్తవాలు తెలుసుకున్న అధికారులు తిరిగి వెళ్లారు. నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఉపేక్షించను. మీడియా సమావేశంలో వాస్తవాలు వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనం కుటుంబాంది ఒక చరిత్ర. నేటికి మా కుటుంబం గురించి అందరూ చెప్పుకుంటుంటారు. అలాంటి ఉన్నత విలువలు కలిగిన కుటుంబానికి చెందిన మేము ఏనాడు భూ కబ్జాలకి పాల్పడినట్లు చరిత్రలోనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత 2-3 రోజుల నుంచి టీవీ5 ఛానల్లో ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నేత కబ్జా అంటూ అసత్య వార్త చేయడంపై గురువారం చింతారెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాస్తవ విషయాల్ని వెల్లడించారు. 1946లో నెల్లూరు నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్ సర్వేపల్లి కాలువ పక్కనే ఉన్న స్థలం ఓరుగంటి వెంకటరెడ్డికి చెందిందని, అందులో ప్రభుత్వ అనుమతులు పొంది వెంకటకృష్ణ రైస్ మిల్లు నిర్మించారన్నారు. కృష్ణ రైస్ మిల్ అని మా అమ్మ తండ్రి గారు ఓరుగంటి వెంకటరెడ్డి గారు 1946వ సంవత్సరం అండి. ఇప్పుడు చెప్తున్నాను మీకు, 1946 స్వాతంత్ర్యం రాలేదండి. అప్పటికే 24 సెంట్ల భూమి ఆయన పేరుతో ఉంది, శిస్తులు కట్టారు ఆయన. 1947లో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో మన ప్రాంతాలు ఉన్నప్పుడు వారు రైస్ మిల్లు కట్టాలని ప్లాన్ అప్రూవ్ చేసుకొని 1947లో ఆ రైస్ మిల్ కట్టడం కూడా జరిగింది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు టూకీగా చెప్తున్నాను, దాని చరిత్ర చెప్పాలి. ఒకప్పుడు ఈ రోడ్లు లేవు, ఈ పెద్ద పెద్ద రోడ్లు లేవండి. సౌత్ రాజుపాలెం ఏసీ సుబ్బారెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఈ చింతారెడ్డిపాలెం ఇది డొంక, దీంట్లో నుంచే నెల్లూరు టౌన్లోకి వెళ్ళేది. ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆనం వెంకటరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఆ రైస్ మిల్లు కాడ ఆగేదండి. కారణం ఓరుగంటి వెంకటరెడ్డి గారి కూతురే మా అమ్మ ఆనం వెంకటరమణమ్మ గారు. మా అమ్మకి రాసి ఇచ్చాడు ఆయన. మరి ఆ రోజు ఆయన మున్సబ్గా ఉన్నాడు. మేము ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాలు పైబడ్డాం. ఎందుకంటే ఆ సమయంలో మేము పుట్టలా, వివేకన్నే పుట్ల. కాబట్టి మాకు ఊహ తెలిసేటప్పటికే ఆనవాళ్ళ రైస్ మిల్లు ఉంది. కారణం ఏంటంటే మా తండ్రి గారు మా అమ్మని పెళ్లి చేసుకున్నారు, ఆమెది చింతారెడ్డిపాలెం. ఈ ఓరుగంటి వెంకటరెడ్డి అనే ఆయన నెల్లూరు మున్సబు మా తాత. అటువంటి స్థలంలో దాదాపు 70 సంవత్సరాల రైస్ మిల్లు కార్యక్రమాలు జరిగాయి. వెంకటకృష్ణ రైస్ మిల్ అనే పేరుతో కరెంటు బిల్లులు కట్టి ఉన్నారు, 24 సెంట్లకు శిస్తు కట్టి ఉన్నారు. ప్రధానమైనటువంటిది మున్సిపల్ ట్యాక్స్. ఆ రోజు నుంచి కూడా మున్సిపల్ ట్యాక్సులు ఈ రోజు వరకు కూడా కట్టున్నారండి. ఎన్ని సంవత్సరాలండి ఆయన? ఈ ఆల్టికైతే 80 సంవత్సరాలు పైమాట. రైస్ మిల్లు జరుగుతున్నటువంటి కాలం వరకు నేను లెక్కేస్తే దాదాపు 75 సంవత్సరాల మాట. ఎందువల్ల దాన్ని తీయాల్సి వచ్చింది? పడిపోతుండింది అయ్యా. 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తెల్ల సున్నం రాయితో కట్టుబడిన కట్టుబడులు, ఆ మిల్లు యంత్రాలు అవి సరిగ్గా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఆనం వివేకానంద రెడ్డి గారే ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండి తీసేద్దారా, మళ్ళీ రివైవ్ చేస్తామని ఆ రోజు ఆయన మాటకు తిరుగులేదు. మా ఇంట్లో చేసేశారు.
మళ్ళీ ఆ రాజకీయాల్లో పడిపోయి ఆ రాజకీయాల కార్యక్రమాలు అలాగనే వదిలివేయటం జరిగింది. ఆయన కాలం చేశారు. తర్వాత ఆయన పిల్లలు, ఆయన కుటుంబాలు, ఎందుకంటే దానినే మా అమ్మగారికి ఓరుగంటి వెంకటరెడ్డి గారు సెటిల్మెంట్ చేశారండి. ఆ డాక్యుమెంట్లను కూడా చూడమన్నాం, ఎందుకంటే మేము ఎప్పుడు ఇది ఊహించలా. ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర మామూలుగా అందరం రాజకీయాలు ఎవడు పట్టుకోవడం తిరిగే కథ అయిపోయింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అని చెప్పి నన్ను చూపించిన పెద్ద మనుషులు మరి మా కుటుంబీకుల్లో ఒకడైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరెత్తలేదేందయ్యా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రామనారాయణ రెడ్డి గారు కానీ ఆనం వెంకటరెడ్డి గారి రాజకీయ జీవితం తర్వాత వచ్చినటువంటి తరం వివేకానంద రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా కబ్జాలు చేసి తీసుకున్న చరిత్ర మీ కొత్త తరం పత్రికల్లో కూడా ఎక్కడ మేము చూడలా. ఆ రైస్ మిల్లు ముందు వేసిన రోడ్డు 15 అంకణాలు వివేకానంద రెడ్డి గారు ఆయన సొంత స్థలాన్ని ఆ రోడ్డుకి ఇచ్చినారని చెప్పి ఆ రోజు పేపర్లలో, న్యూస్ పేపర్లలో కూడా వేశారండి. అది కూడా తెప్పిస్తున్నాం మేము. ఇక్కడ ఉన్నటువంటి సేద్య పనులు కానివ్వండి, ఒక వ్యవహారం కానివ్వండి, హరినాథపురం కాడ నుంచి విజయ నువ్వు చూడరా అంటది, మా ఇల్లు అంటది. ఆ మాట అలవాటు. ఆనం వెంకటరెడ్డి గారి స్టాచ్యూ తీసే రోజు తీయమన్నది నేనే. అన్న వివేకన్నో నారాయణన్నో కాదయ్యా, నేనే. తీసిన తర్వాత అది రామనారాయణ రెడ్డి గారి ఇంట్లో పెట్టాం. నీ ఫ్లైఓవర్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి కడతామని అంటే ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు దాన్ని కట్టిస్తుంటే ఆడ రేపు ఉండబోయేది కూడా నేనే ఉండి కట్టిస్తా దాన్ని. ఎందుకంటే నన్నే చూడమంటది, నా ఇల్లు అలవాటది. అందుకనే కాంపౌండ్ వాళ్ళు కట్టే రోజు కూడా నన్నే పిలుస్తుంది అది స్థలం. నేనే పోయా, మంచి రోజు అన్నారు, టెంకాయ కొట్టా, మామూలుగా వెళ్ళిపోయా. టెంకాయ కొట్టాడు, తన పార్టీ ఆఫీస్ కడుతున్నాడు. ఏందయ్యా ఇది? దేనికి పార్టీ ఆఫీసు? మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా మిల్లు కాడికి? పార్టీ ఆఫీస్గా కావాలన్నా, పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా. టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో బ్రహ్మాండ ఆఫీసు, చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది. కూర్చుంటే ఎవడన్నా ఆపగలడా నన్ను? రూరల్లో మేము ఆఫీసు పెట్టుకోవాలంటే అది కూడా తయారైపోయింది, వచ్చే నెలలో చేరతా. కాకపోతే చీడపీడల దృష్టి దాన్ని బట్టి దిష్టి తగలుతుందని గమనం ఎడంగా పెట్టా. అందుకనే మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మా ఉన్న ఆస్తులు మా తండ్రి కాలం నుంచి అరగదీసుకుంటా వచ్చిన వాళ్ళమే తప్ప కొత్తగా మేము సంపాదించుకున్నది అయితే మాత్రం ఏమీ లేదండి. మీకు ఆధార్ కార్డు ఇస్తాను, మా ఆధార్ కార్డు మీద పెట్టి కొడితే మా ఆస్తి వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా విజయ వైఎస్ఆర్సీపీ లీడర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్. ఎవడెవడైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారో వారి తోలు తీసేదానికి తయారై వచ్చినటువంటి వ్యక్తిని నేను. వైఎస్ఆర్సీపీ నాయకుడిని నేను, రూరల్ ఇన్ఛార్జ్. చాలా గర్వంగా చెప్తానండి. కానీ దీనికి రైస్ మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా? అది మా ఇంటిది. మా అన్నలు చెప్పకుండా, మా ఇంట్లో వాళ్ళు, మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు? కనీసం ఇది అడగాలి కదా. ఎవడో పనికిమాలిన ఏదో ఒకటి చెప్తే వైఎస్ఆర్సీపీ కాబట్టి, మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద, ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద అంత బుర్ర దల్లేస్తే భలే ఉంటుందని ఈ ఆలోచన చేయటం విఘ్నత కలిగినటువంటి పాత్రికేయులు, నేను బాగా తెలిసినటువంటి వాళ్ళు. 1947 సార్, అదే సర్వేపల్లి కాలువ, అదే గుణపాలెం కాలువ మధ్యలో ఉన్నటువంటి 24 సెంట్ల స్థలం 1947 డేట్ ఉంటుంది దీని మీద. ఓరుగంటి వెంకటరెడ్డి గారు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ ద్వారా లైసెన్స్ పొంది, అనుమతులు పొంది రైస్ మిల్లు నిర్మాణం జరిగింది. ఓరుగంటి వెంకటరెడ్డి
మొత్తం వివరాలతో పాటు ఇండస్ట్రీస్ ఆఫ్ మెడ్రాస్ అప్పటికి రాష్ట్రం డివైడ్ కాల. ఇగో ఇట్లా ఊడిపోయే మాకు తెలియదు. ఇది పోతే అసలు లేదు మా దగ్గర, ఇంకే కాగితం కూడా లేదు, మీకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇదిగో ఇలాంటి మెడ్రాస్ స్టాంప్ వేస్తుందిరా, ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇట్లా రాష్ట్రం విడిపోక ముందయ్యా ఫ్యాక్టరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ అని. ఈ కాగితం పోతే నాకు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ ఇది ఎందుకుందో నాకు తెలియదు. ఇట్లాంటి రోజు వస్తుందని ఏమన్నా ఇది మిగిలిందేమో. ఒరిజినల్ అండి. మున్సిపల్ ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మా అమ్మగారి పేరు మీద 2019 వరకండి అసెస్మెంట్ నెంబర్తో పాటు ఆమె పేరుతో, అప్పటికి ఆ కాలాలు మారటంలో అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన తర్వాత వచ్చిన నెంబర్లతో మున్సిపల్ ట్యాక్స్ 2025 మార్చి వరకు కూడా ఈ మున్సిపల్ ట్యాక్సులు కట్టేసి ఉన్నాం మేము. ఆ కాగితం కూడా నేను ఇస్తాను. 2002లో కొంచెం మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆమె బిడ్డలకి రాసింది. నాకు వీలునామా ద్వారా నా తండ్రి గారి నుంచి సంక్రమించి 50 సంవత్సరాలుగా నా స్వాధీన అనుభవంలో ఉన్న వెంకటకృష్ణ రైస్ మిల్ అనే నా ఆస్తి షెడ్యూల్ని, ఆస్తులు ఎవరికి ఎక్కడున్నాయనే కారణంలో ఆస్తులు ఎంత అనేది మేము డిక్లరేషన్లో ఇచ్చున్నాం. ఎక్కడ కబ్జాలండి చెప్పండి? మేమేమన్నా ఏ రోజైనా ఆ డాక్టర్లని ఆడవాళ్ళని కొట్టి మేము రాసేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఎవరు కబ్జాదారులో, ఎవరు అక్రమంగా సంపాదించిన వాళ్ళు లోకంకి తెలియదా? వచ్చిన ప్రతి ఒక్క అధికారి తల ఇట్ట పట్టుకొని నిలబడ్డారండి. అక్కడ మా కర్మకి ఇలా రాపిడి తట్టుకోలేక వచ్చినామండి ఇక్కడ దాకా. ఎందుకంటే సింపుల్ లాజిక్, 75 సంవత్సరాలు ఒకే పేరు మీద అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగే ఆస్తి షెడ్యూల్తో పాటు ఉంటే ఇది కబ్జానానమంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సిగ్గుగా ఉండింది. ఇరిగేషన్ సైట్లో బోర్డు పెట్టాల్సి వచ్చింది, ఇంతవరకు లేదు బోర్డు. ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది దానికి? తమాషా ఏంద్రా అంటే వాడు పెట్టింది ఇరిగేషన్లోనే. ఆ ఇరిగేషన్ స్థలం రైస్ మిల్లులో పెట్టలా, అతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు కాబట్టి మేము ఏం అభ్యంతరం చెప్పలా. కానీ ఆ వీడియోలు, ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు పోయి అయినా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆర్డీఓ గారిని స్వయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. మా రాళ్ల మీదనే మేము కడతా ఉన్నాం, మీరు కావాలంటే 2 నిమిషాలు ఉండండి లోడు చూపిస్తామని చెప్పాం. అంత దూరం ఆయన నిలవల. వద్దయ్యా మీకు ఆడే ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, తీసుకురండి చూస్తాను. ఈరోజు నేను రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడమనో, జయకుమార్ రెడ్డి గారిని మాట్లాడమనో నేను ఎవరిని పిలవలా. అవసరంలా, మా అన్న రావాల్సిన అవసరంలా ఇది. అతను టీడీపీ కావచ్చు ఏమన్నా కానీ నాకు అనవసరం. నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉండాలని చెప్పుకునేదానికి తమ్ముళ్ళు మేం దేనికి రా నాయన. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద జాలనేటటువంటి ఆలోచన వస్తే బురద కడుక్కోవడానికి నేను సిద్ధం, ఇబ్బందిలా. ఈ వీడియో అందరినీ చూడండి. ఏదో గబక్కని చెప్పేసినట్టున్నాడు, ఇవన్నీ చూపిస్తున్నాడు. నాకే నవ్వు వస్తుండింది. ఇదిగో కాలవా, ఇదిగో ఇది, నా కాడికి రా నేను చూపిస్తా. ఎక్కడ రోజుకి 30 టిప్పర్లు వేసుకొని ఇసుక పొట్టేపాళ్ళంలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తా రాయిరా నాయన, నీకు ఒప్పుకుంటే ఫోటోలు తీ. నరసింహకొండలో 2 సార్లు నేను చైర్మన్గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా. పోయి చూడబోయే కొండ వెనక
నేనే తీసుకెళ్తా మిమ్మల్ని ఓ పూట. ఏ గతి పట్టించారో ఆ ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ. మరి రాయండి, అది ఫోటోలు దీ రాజేశా, వీడియోది. నేనున్నా కదా, నీకు భయం దేనికి బా? ఎవరండి ఇది? అపార్ట్మెంట్లు కడతా ఉంటే అపార్ట్మెంట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్ కాడ నిలబడితే వాళ్ళు కట్టుకునే వాళ్ళు పైనుంచి తూన కొడుకులు వచ్చినారు డబ్బు బారేయండి వాళ్ళ మధ్య ఊస్తూ ఉంటే ఆ ఊసేది నువ్వు తుడుచుకొని డబ్బు ఎక్కపోయా. మీరంటా మమ్మల్ని ఆనవాళ్ళని కబ్జాదారులు అనేది? మీరా అనేది మమ్మల్ని? చెప్పండి నాకు సమాధానం. ఇది ఎకరాకి 5 లక్షలు ఎప్పుడూ ఇన్నది లేదు. ఇది వివేకానంద రెడ్డి టైంలో ఇన్లా, ఇంకొక టైంలో ఇన్లా. నోడా వాళ్ళని పంపిస్తా, కాలువలు బగల కొడతా, ఆస్తులు పాపం వాళ్ళెవరో వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి వాళ్ళ బిడ్డలకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎర్రటెండలో వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేస్తుంటే కుక్కలు తిన్నట్టుగా పోయి అక్కడ తిన్నది ఎవరండి? మేమా మీరా? సాక్ష్యాలతో పాటు చూపిస్తా. చెరువుల్లో లేఅవుట్లు వేసుకొని సగం సగం పంచుకున్న ప్రభుత్వాలు ఎవరో 3, నీకు ప్రతి వారం ఒకటి చూపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తా. ఇంకా గమ్మున నా పాటికి నేనేదో ఇటు చట పోయేవాడిని. గెలికినారు కాబట్టి అందరినీ కూడా నేనే తీసుకుపోతా. నారాయణ సార్ కూడా అయ్యా చెరువుల్లో మోసపోబాకండి అని చెప్పారు గతంలో. నేను అంతకు ముందే చెప్పున్నా. చూపిస్తా మీకు ఒక లేఅవుట్ సగం సగం బేసిస్లో ఉన్నట్టుంది అయ్యలకి. చూపిస్తా మీకు, అది చూడండి. కొన్నోళ్ళు నాశనం కావటం తప్ప ఇంకేమిలా. ఎవరిని ఎవరు విమర్శిస్తారయ్యా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరిని విమర్శించదలుచుకున్నారు? మీరు విజయ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారా, లేకపోతే రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉండరు ఎంత తొందరగా అతను పక్కకు తప్పుకుంటే మనకేదైనా ఉపయోగం అని ఆయన్ని విమర్శిస్తున్నారో నాకు అర్థం కాల. మీరు మాట్లాడుతుండేది ఆనం కుటుంబాన్ని. విఆర్ కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నోసార్లు మిల్లు కాడ ఆగాడయ్యా. అడగండి ఆయన్ని. ఆడ అసలు రైస్ మిల్లు ఉండిందా, లేకపోతే ఉత్త ఖాళీ స్థలం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు వెళ్ళిపోయినారో దాన్ని కబ్జా చేయడానికి? అడగండి, చెప్తాడు ఆయన, చెప్తాడు. ఏం అడుగుతామండి? ఎవరిని అడుగుతాము? ఎంత చిల్లర చేస్తాలు, ఎంత చిల్లర చేస్తాలు ఇవి. ఇందుకే చెప్తున్నానండి, మేము ఈరోజు ఈ సమావేశం పెట్టింది మా ఇంటి పెద్దల మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఎవడైనా సరే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. ఇదే మాది. ఇది ఆనం వెంకటరెడ్డి ఆస్తి. కబ్జా అంటే ఒప్పుకునే ప్రశ్నే లేదు. అధికారులందరికీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాను. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే తమాషా ఏంటంటే ఎక్కడో పడలేదయ్యా. అక్కడ వార్డు కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నాడు. ఒకసారి ఆయన అడగండి, తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన. ఎవరన్నా ఆయన ఇది ఏమంటారు, ఇది ఎవరిదని ఆయన చెప్పింది తీసుకోండి. లేదా ఆ పక్కనే కొంచెం తూర్పు పక్క రండి, ఫస్ట్ మేయర్ పులిం శైలజమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడనే, కాపురం మేయర్గా చేసిందే కదా, ఆయన అడగండి. అసలు తమాషా ఏంటంటే మావాడి పక్కన ఆ గుట్ట చుట్టుకొని ఉంది కదా అసలు బానమ్మే, ఆమెకి తెలియని కథ ఏందబ్బా, అడగండి. అడగండి మీరు. అసలు ఎవరిదమ్మా నా తల్లి, ఇది ఎవరిదని అడుగో.